హ్యావియర్స్ ఐఎమ్ డాక్టర్ రాకేష్ రాజా. నేను ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ ఫెలోషిప్ చేశాను. అలానే స్పోర్ట్స్ ఇంజరీస్ కూడా ఫెలోషిప్ చేశాను. నేను డాక్టర్ రాకేష్ ఆర్థో అండ్ స్పెషాలిటీ హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్, కొంపల్లి ఏరియాలో ఉంటుంది. ఇది బేసిక్గా ఆర్థ్రోస్కోపీ అనేది ఆర్థోపెడిక్స్లో వన్ ఆఫ్ ద సబ్ స్పెషాలిటీ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆర్థోపెడిక్స్లో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటుంది. ఒకటి స్పైన్ డీల్ చేస్తే, ఒకళ్ళు ఫ్రాక్చర్స్ అయితే డీల్ చేస్తే, ఒకళ్ళు జాయింట్ రీప్లేస్ చేసిన. అలానే ఆర్థ్రోస్కోపీ అనేది ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటంటే మనం జాయింట్ అంతా ఓపెన్ చేయకుండా మనం డైరెక్ట్గా ఏంటంటే చిన్న చిన్న స్కోప్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్కోప్స్లో నుంచే మనం ఏదైతే లిగమెంట్ డ్యామేజ్ ఉన్నా, జాయింట్లో ఏ స్ట్రక్చర్స్ ఉన్నా, ఫస్ట్ ఏంటంటే ఆర్థ్రోస్కోపీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, మనం ఏంటంటే నార్మల్గా ఏంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అనమాట. ఎక్స్రే తీస్తాము, ఎంఆర్ఐ తీస్తాము, కానీ అది 100% ఏది కాదు. సో మనం ఏంటంటే డైరెక్ట్గా విజువలైజ్ చేయాలంటే డైరెక్ట్ జాయింట్ మొత్తాన్ని ఓపెన్ చేయకుండా చిన్న చిన్న స్కోప్స్ ద్వారా ఆ జాయింట్లో ఏమైనా ఇబ్బంది ఉందేమో చూడటం, దాన్ని డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అంటారు. దాని తర్వాత ఏమైనా డ్యామేజ్ ఉంటే అదే స్కోప్స్లో నుంచి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్, మైక్రో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్లో నుంచి ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని రిపేర్ చేయటమా, లేకపోతే రీప్లేస్ చేయటమా, ఏమైనా లిగమెంట్స్ డ్యామేజ్ ఉంటే దాన్ని రిపేర్ చేయటమా, అదన్నీ చిన్న చిన్న స్కోప్స్లో నుంచి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటారు. ఇది అంటే జాయింట్ మొత్తం ఓపెన్ చేయకుండా చిన్న చిన్న స్కోప్స్లో నుంచి చేయటాన్ని జాయింట్ ఆర్థ్రోస్కోపీ అంటారు. ఈ ఆర్థ్రోస్కోపీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకేంటంటే మనము ఇచ్చే ఇన్సిషన్ చిన్న చిన్న మైనర్ ఇన్సిషన్, దీనికి ఏంటంటే రికవరీ టైం చాలా మంచిగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మనము సాఫ్ట్ టిష్యూని ఎక్కువ డిసెక్ట్ చేయము, ఏం డిస్టర్బ్ చేయము, కాబట్టి తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హీలింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఈ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ ఎందుకు చేస్తారంటే షోల్డర్లో రకరకాల కండిషన్స్ ఉంటాయి. ఇదేంటంటే మనము జనరల్గా ఏంటంటే షోల్డర్ చుట్టూ రొటేటర్ కఫ్ అనే లిగమెంట్స్ ఉంటాయి అనమాట, టెండాన్స్ ఉంటాయి. అవేంటంటే షోల్డర్ జాయింట్ని స్టెబిలైజ్ చేస్తూ ఉంటాయి. దాంట్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నా, లేదంటే షోల్డర్ జాయింట్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనమాట. దీంట్లో ఏ బాల్లో ఇబ్బంది ఉన్నా, సాకెట్లో ఇబ్బంది ఉన్నా, ఆ లిగమెంట్స్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నా చిన్న చిన్న ఇన్సిషన్స్ ద్వారా దాన్ని రిపేర్ చేయడాన్ని షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అంటారు. జనరల్గా ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్లో ఓవర్ హెడ్ యాక్టివిటీస్, కొన్ని ఏంటంటే షోల్డర్ జాయింట్ పొజిషన్ని బట్టి ఉంటుంది అనమాట. కొన్ని ఓవర్ హెడ్ యాక్టివిటీస్ లేదా హైపర్ అబ్డక్షన్, కొన్ని యాక్టివిటీస్లో ఏంటంటే షోల్డర్ కీలు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్ స్పోర్ట్స్ ఇంజరీస్లో మేము ఆర్థ్రోస్కోపీ ద్వారా రిపేర్ చేస్తాం అనమాట.